ప్రతిరోజు తినే ఆహారం మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందంటే నమ్ముతారా? కుడి చేత్తో తినడం వల్ల మీ ఆరోగ్యం మాత్రమే కాదు, మీ ఎనర్జీ, మీ మైండ్, మీ కర్మ కూడా మారుతాయి. నమస్కారం. ఎల్ఎంకే డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. మన భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం వెనుక ఒక గొప్ప సత్యం దాగి ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎందుకు కుడి చేత్తో తినాలి. ఇది కేవలం అలవాటు కాదు. ఇది శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆరోగ్యానికి సంబంధించిన ఒక పవిత్ర విధానం. మన సంస్కృతిలో కుడి చెయ్యి శుభంకి ప్రతీక. పూజలు, హోమాలు, దానం ఇవన్నీ కూడా కుడి చేత్తోనే చేస్తారు. ఎందుకంటే కుడి చేయి సూర్యనాడికి సంబంధించినది. ఈ నాడి శరీరంలో శక్తి, ఉత్సాహం, ధర్మాన్ని సూచిస్తుంది. మనం తినే ఆహారం మన శరీరానికి మాత్రమే కాదు, అది అన్నపూర్ణ దేవి ప్రసాదంగా భావిస్తారు. కాబట్టి కుడి చేత్తో తినడం అంటే ఆహారాన్ని భక్తితో స్వీకరించడం. ఇది మనలో కృతజ్ఞత పెంచుతుంది. ఇప్పుడు సైన్స్ ఏమంటుందో చూద్దాం. మన చేతిలో వేలాది నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. మన చేత్తో ఆహారాన్ని తాకినప్పుడు ఆహారం వేడి, చల్లదనం తెలుస్తుంది. మెదడుకి ముందుగానే సిగ్నల్ వెళ్తుంది. జీర్ణక్రియకు శరీరం సిద్ధమవుతుంది. దీన్ని సెఫాలిక్ పేస్ రెస్పాన్స్ అంటారు. స్పూన్తో తినేటప్పుడు ఈ కనెక్షన్ తగ్గిపోతుంది. చేత్తో తినేటప్పుడు మెదడు మరియు కడుపు మధ్య సమన్వయం పెరుగుతుంది. ఫలితం ఏమిటంటే మంచి జీర్ణక్రియ, తక్కువ ఓవర్ ఈటింగ్, ఆరోగ్యకరమైన జీవితం. ఆయుర్వేదం ప్రకారం మన చేతిలో 5 వేలు 5 పంచభూతాలతో సమానం. అంగుళి అంటే అగ్ని అని, తర్జని అంటే వాయు అని, మధ్యమ అంటే ఆకాశం అని, అనామిక అంటే భూమి అని, కనిష్ట అంటే జలము అని. మనం ఆహారాన్ని చేత్తో తీసుకునేటప్పుడు ఈ 5 భూతాలు కలుస్తాయి. ఇది ఆహారాన్ని శరీరానికి సమతుల్యంగా మార్చుతుంది. ఇది హోలిస్టిక్ హీటింగ్ అని కూడా అంటారు. మన సాంప్రదాయం ప్రకారం ఎడమ చేయి ఎందుకు వాడకూడదు? ఇది శరీర శుభ్రత పనులకు ఉపయోగిస్తారు. అందుకే అది అశుభంగా భావిస్తారు. అలాగే హైజీన్ పరంగా కూడా కుడి చేయి మాత్రమే తినడానికి ఉపయోగించడం మంచిది. చేత్తో తినడం వల్ల మనం ఆహారంపై దృష్టి పెడతాం. ప్రతి ముక్కను ఆస్వాదిస్తాం. తక్కువగా కానీ సంతృప్తిగా తింటాం. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇది మైండ్ఫుల్ ఈటింగ్ అనే పద్ధతి. ఇది యోగా లాంటి అనుభవం. ఈ రోజుల్లో మనము స్పూన్లు, ఫోర్క్లు ఎక్కువగా వాడుతున్నాం. కానీ మన పూర్వీకులు చెప్పిన విధానం ఆరోగ్యానికి, మనసుకు, ఆధ్యాత్మికతకు చాలా మంచిది. కాబట్టి రోజులో కనీసం ఒక్కసారి అయినా చేత్తో తినే అలవాటు పెట్టుకోండి. మన సంస్కృతిలో ప్రతి అలవాటు వెనుక ఒక గొప్ప విజ్ఞానం ఉంది. కుడి చేత్తో తినడం కూడా అలాంటిదే. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎల్ఎంకే డివోషనల్ను సబ్స్క్రైబ్ చేయండి.